నమస్తే, నేను మీ సతీష్. అసలు జరగని కుంభకోణాన్ని జరిగింది అన్నట్లుగా అభూత కల్పనగా ప్రజలకు చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. పారదర్శకంగా జరిగినటువంటి మద్యం అమ్మకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పారదర్శకంగా జరిగితే వాటిని ఈ రోజున కేవలం జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బకొట్టడానికే ఇది ఒక కుంభకోణం కేసు అని చెప్పేసి సీనియర్ ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తూ ఉన్నారు అని చెప్పేసి వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలు. మరి నిజంగా వైసీపీ చేస్తున్నటువంటి వాదన, మరి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, దీన్ని పూర్తిగా అసలు ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఒకవైపున కూటమి ప్రభుత్వం మరి గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగింది, మరి వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు, అందులో కొన్ని వేల కోట్లు లావు కృష్ణదేవరాయలు గారు కూడా చెప్పారు దేశం దాటిచ్చేశారు హవాలా మార్గంలో అని చెప్పేసి. మరి సిట్ని ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నటువంటి క్రమంలో అరెస్టులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనిపైన వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, వాళ్ళ వాదన అసలు లేని దాన్ని ఉందని అభూత కల్పనగా చూపించబోతూ ఉన్నారు. అదొక కుట్రగా జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని దెబ్బ కొట్టడానికి ఇది ఒక కుంభకోణం అని చెప్పి తెరపైకి తెస్తున్నారు అంటూ వాళ్ళు వాదిస్తున్నటువంటి వైనం ఎలా చూడాలి? అంటే ఇప్పుడు మద్యం పాలసీ మీరు మార్చారా లేదా? మీ పాలసీ మేకింగ్లో ఎవరు సూత్రధారులు? లిక్కర్ పాలసీ చేంజ్ చేసేటువంటి మీటింగ్స్ ఎక్కడ పెట్టారు? ఇప్పుడు హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీ విజయసాయి రెడ్డి ఇంట్లో పెడతారా? లేకపోతే విజయవాడ అక్కడ విజయసాయి రెడ్డి విల్లాలో పెడతారా? ఆ మీటింగులు, పాలసీ చేంజ్ చేసే మీటింగులకు హాజరైంది ఎవరు? కసిరెడ్డి రాజా, అతను ఐఏఎస్ఆ? ఇప్పుడు మిథున్ రెడ్డి ఐపీఎస్ఆ? ఇప్పుడు వీళ్ళందరూ పాల్గొనడం ఏంటి పాలసీ మేకింగ్లో? పాలసీ మేకింగ్లో ఎవరు ఉండాలి? కన్సర్న్డ్ మినిస్టర్, ముఖ్యమంత్రి, లేకపోతే ఆ శాఖ కార్యదర్శి, వాళ్ళు కదా ఉండాల్సింది. కార్యదర్శి లేకుండా, మంత్రి లేకుండా, ఎవరైనా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఎక్సైజ్ శాఖ చూసిన ఆయన, వీళ్ళేంటి పాలసీ మేకింగ్ ఏంటి? విజయసాయి రెడ్డికి అందులో అనుభవం ఏంటి? అంటే వీళ్ళందరూ కూడా కిక్ బ్యాక్స్ కోసమే మీటింగులు ఇవి. అంటే వీళ్ళ పాలసీ ఏంటి? కిక్ బ్యాక్స్ పాలసీ. ఇదా మీరు చేసింది? ఇప్పుడు యాక్చువల్గా గత ప్రభుత్వం చంద్రబాబు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19 మధ్య నీకు సీటెల్ ఆ యాప్, ఈ సేల్స్ ఎంట్రీలు, ఈ కొనుగోళ్ళు ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఆ సీటెల్ ప్లాట్ఫామ్ ఎందుకు తొలగించారు? ఏపీ ఆన్లైన్ అనేది ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు సేల్స్ ఎంట్రీలు మీరు ఎందుకని దానిలో నమోదు చేయలేదు? చేయాలి కదా. ఇప్పుడు అది కదా పారదర్శకత. అంటే ఇప్పుడు క్యాష్ అమ్మకాలు పారదర్శకత అంటారా? మరి ఎందుకు ఇంకా డిజిటల్ కరెన్సీ? ఇప్పుడు ప్రధాని మోడీ డిజిటల్ కరెన్సీని ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు? 10 ఏళ్లలో 104% పెరిగాయి, 5 ఏళ్లలో 54% పెరిగింది డిజిటల్ ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే ఈ అవినీతికి అడ్డుకట్ట వేయటం కోసం, ఈ నగదు, ఈ క్యాష్, ఈ కట్టలు వీళ్ళు ఏం చేస్తున్నారు? అజా లేకుండా చేస్తున్నారు, ఆచూకీ లేకుండా వీళ్ళు ఎత్తేస్తున్నారు అన్నమాట. అసలు ఏ రాష్ట్రంలోనైనా ఇలా జరిగిందా? జనరల్గా భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఏ వ్యాపారంలో అయినా ప్రభుత్వం మామూలుగా పన్నుల వసూళ్లలో కానీ అన్నిటిల్లో కానీ నీకేంటి 50-50 ఉంటాయి. క్యాష్ ఎంతో, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అంత ఉంటాయి. ఇప్పుడు అసలు పెరిగాయి డిజిటల్ ట్రాన్సాక్షన్, క్యాష్ తగ్గింది. మీరేంటి 0.03% డిజిటలా, 99.97% క్యాషా? 1,00,000 కోట్ల మద్యం అమ్మితే 99,650 కోట్లు క్యాష్ అని. ఇప్పుడు వీళ్ళనే వాదన అసలు వితండ వాదనగా చూడాలి దీన్ని. అసలు ఈ విధమైన వాదన ఏంటి? మీరు డిస్టిలరీలు చంద్రబాబు హయాంలో ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు ఉన్నాయంటాడు. చంద్రబాబు హయాంలో ఎవరైతే వాటి యజమానులుగా ఉన్నారో వాళ్ళు ఇప్పుడు ఉన్నారా? ఎందుకు వాళ్ళని తప్పించారు? ఎస్పీవై రెడ్డి ఆయన బ్యాంక్ ఖాతాలని మీరు ఎవరు చేయటానికి, ఆపరేట్ చేయడానికి? ఎస్పీవై ఆగ్రో వాళ్ళ ఇండస్ట్రీస్ ఉంది, ఆ బ్యాంక్ ఖాతాలన్నీ కసిరెడ్డి రాజు స్వాధీనం చేసుకున్నాడని. ఇప్పుడు విశాఖ డైరీ, పిఎంవై, మొత్తం అన్ని డిస్టిలరీలు మీరు హస్తగతం చేసుకుని మీరు వాటిని అక్కడే మద్యం తయారీకి దిగి చీప్ లిక్కర్ డంప్ చేశారు.
ఐఎంఎఫ్ఎల్ బయట ఉన్నటువంటి నికార్సైన మద్యాన్ని ఆంధ్రప్రదేశ్లోకి రాకుండా చేశారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ దించారు ఎన్డీపీఎల్. ఎలా ప్రభుత్వానికి వీళ్ళు పన్నెగ్గొట్టారు. ఇది మోసం, ఇది ద్రోహం అన్నమాట. దీన్ని ఏమంటారంటే విశ్వాసఘాతుకం అంటారు. ఇప్పుడు అసలు మద్యం ఎందుకని ప్రభుత్వం దాన్ని అమ్ముతోంది? దానివల్ల రాబడే కదా. ఇవాళ ఏంటి, రోడ్ సెస్ ఉంటుంది, లేకపోతే ఎడ్యుకేషన్ సెస్ వేస్తున్నారు, దాంట్లోనే 1% అని 1% అని. నీకు ఆ డబ్బుతో మేము విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామనో అవి చేస్తున్నామనో ఇలా చెప్పుకునే దీంట్లో మీరు ప్రభుత్వానికి వచ్చే పన్ను ఎగ్గొట్టి, జిఎస్టీ ఎగ్గొట్టి మొత్తం మీరే తిన్నారు. ఇప్పుడు అట్లాగా సతీష్, చంద్రబాబు దిగిపోయేటప్పుడు జగన్ ఎక్కినప్పుడు 2019లో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఈ లిక్కర్ ఈ రాబడి వ్యత్యాసం ఎంత ఉంది? 5,000 కోట్లు. ఇప్పుడు కూడా అంతే ఉండాలి, లేకపోతే ఇంకొంచెం తగ్గాలి, పెరగాలి ఆంధ్రప్రదేశ్కి ఆదాయం. ఇప్పుడు ఎంత ఉంది? జగన్ దిగిపోయి మళ్ళీ చంద్రబాబు సీఎం అయ్యేటప్పుడు ఏది 4.0 మన 2024 42,000 కోట్ల తేడా ఎలా వచ్చింది? అప్పుడు 5,000 కోట్ల తేడా ఏంటి? ఈ 5 ఏళ్లలో 42,000 కోట్ల తేడా తెప్పించారంటే ఆ 37,000 కోట్లు ఎవరు మింగారు? అంటే ఈ స్కామ్ అసలు మనకు అర్థం కావటం లేదు. దీనికి అసలు లిమిట్స్ కనపడుతుల్లా. అంటే న్యూ బౌండ్స్ అన్నమాట. ఏది నిన్నటిదాకా ఏమన్నారు? ఇది 3,113 కోట్లు అన్నారు. ఆ 3,113 కోట్లు అనేది కేవలం ముడుపులే. అంటే రోజుకి ఏదో 2 కోట్లు వసూలు చేశారంట. నెలకి మరి 60 కోట్లు ఏమొస్తుంది? వీళ్ళు ఎంత వసూళ్ళు? అది 4 ఏళ్ల 2 నెలలు. ఇప్పుడు ఇవాళ కసిరెడ్డి రాజ్ ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీటు అవి ఉన్నాయి కదా, అతను అరెస్ట్ చూపించారు కదా, అతను రిమాండ్ పంపించారు కదా. దాంట్లో నీకు 29 మంది నిందితులను చూపించారు. అందులో నీకు వ్యక్తులు ఎంతమంది? 10 మంది బై పర్సన్ ఉన్నాళ్ళు. వీళ్ళందరి పేర్లు నీకు అన్నీ 10 ఉన్నాయి. A1 నుంచి A10 దాకా వ్యక్తులు, ఇండివిజువల్స్. నీకు మిగతా అన్నీ షెల్ కంపెనీలు, ముంబై బేస్డ్ అవి ఒక 13 ఉన్నాయి, ఢిల్లీ బేస్డ్. అరే మహారాష్ట్ర ఇప్పుడు గతంలో ఏంటంటే క్విడ్ ప్రోకో 1.0. అప్పుడు తండ్రి సీఎంగా కొడుకు జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాలు 1,00,000 కోట్లు, సిబిఐ 12 ఛార్జ్షీట్లు, లేకపోతే ఈడీ 9 ఛార్జ్షీట్లు. దానిలో బ్రీఫ్ కేస్ కంపెనీలు, అది కోల్కత్తా బేస్డ్. ఆ కంపెనీలన్నీ కూడా ఎక్కడయ్యి అనమాట? కోల్కత్తా చూపించారు. ఇప్పుడు ఇది క్విడ్ ప్రోకో 2.0. ఇప్పుడు కోల్కత్తా వద్దులే అని ముంబై మార్చారా, మహారాష్ట్ర చూపించారా? జ్యువెలరీస్ ఒక 3-4 కంపెనీలు ఈ బంగారం అవి చూపించారు. ఇప్పుడు ఇందులో 29 మంది నిందితుల జాబితా నువ్వు చూసావు కదా. అంటే పలానా జ్యువెలరీస్ అంటే బంగారం కొన్నారా, గోల్డ్ బాండ్స్ కొన్నారా, జ్యువెల్ బాండ్స్. 1000 కోట్లు వీళ్ళు ఒట్టి బంగారమే కొన్నారని. ఈ డబ్బంతా నీకేంటి? కృష్ణదేవరాయలు మనీ లాండరింగ్ అన్నావు, ఆయన ఏదో 4,000 కోట్లు ఏమో ఆరోపణ చేశాడు. అసలు దానిపైన ఇంతవరకు ఎందుకు ఈడీ ఎంటర్ కాల? అంటే మీ పేరు మీద సినిమా తీశాడు చాలనుకుంటున్నారా? ఈడీ ఎంటర్టైన్మెంట్స్ అని ఏదో స్పైయా ఏదో సినిమా తీసినట్టున్నాడు. ఒక 5 హీరోలకి ఏదో అడ్వాన్సులు కూడా ఇచ్చాడంట కసిరెడ్డి. అంటే వీళ్ళు చేసినటువంటి ఈ ఇంటెలిజెంట్ క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్. అతను ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ అన్నాడు ఎవరు? సాయి రెడ్డి. ఇప్పుడు అసలు ఒక్కొక్కడికి 2 పేర్లు సతీష్. ఇప్పుడు ఇతనికి A1, ఇతనికి ఇంటి పేరే 2 పేర్లు కనపడుతుంది. నిన్నటిదాకా మనం ఏమనుకున్నాం? కసిరెడ్డి అనుకున్నాం. నిన్నటి నుంచి ఏమిటి? కేసిరెడ్డి అంటున్నారు. అంటే ఆ ఏ బదులు ఈ పెట్టారా? KAKE. అసలు అతను రాజశేఖర్ రెడ్డి అన్నారు. నిన్న అసలు గోవా నుంచి వచ్చిన దాంట్లో ఏమనుంది? రాజేష్ రెడ్డి. అంటే 2 ఇంటి పేర్లు 2 పేర్ల, రాజశేఖర్ రెడ్డి, రాజేష్ రెడ్డి. వాడెవడ? చాణక్య అలియాస్ ప్రకాష్, చాణక్యరాజ్ అలియాస్ ప్రకాష్. వాడెవడ? అవినాష్ రెడ్డి. అంటే ఇతను తోడేలుడు ఏదో బ్రదర్ అవుతాడు, కో బ్రదర్. అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్ అంట. ఒక్కొక్కడు 2 పేర్లు. విజయసాయి రెడ్డి నంబర్ 1
అతను 2 పేర్లు పెట్టుకోవాలి. అతను సూట్ కేస్ కంపెనీలో, బ్రీఫ్ కేస్ కంపెనీలో జగన్మోహన్ రెడ్డి పక్కన A2గా ఉన్న అతనికి ఒకటే పేరు, వేణుంబాకం విజయసాయి రెడ్డి. అందుకే అంటున్నాడు నేనే ఇంటెలిజెంట్ క్రిమినల్ అనుకుంటే నన్ను మించిన ఇంటెలిజెంట్ క్రిమినల్ అని. వీళ్ళు ఎలా తెలివిగా మోసం చేశారు, కళ్ళు గప్పారు. ప్రభుత్వం మొత్తం చేరాల్సిన, ప్రభుత్వ ఖజానాకి చేరాల్సిన డబ్బు ఇదంతా జగన్ ఖజానాకి చేరింది. ఇవాళ హవాలా డాన్ జగన్. ఎంతమంది ఇప్పుడు వాసుదేవరెడ్డికి 2 పోస్టులు కట్టారు. ఏది బెవరేజెస్ కార్పొరేషన్ MD అతనే, బెవరేజెస్ అండ్ డిస్టిలరీస్ కమిషనర్ కూడా అతనే. అంటే ఒక కమిషనర్ పోస్టు, అటు MD పోస్టు అతనికే ఇవ్వడం. ఒక పద్ధతి ప్రకారం దోచేశారబ్బా. ఏది మామూలు దోపిడీ కాదు, దశల వారీ మద్య నిషేధం అన్నారు కానీ దశల వారీగా దోపిడీ చేశారు. డబ్బు కొంత విదేశాలకు మళ్ళించారు. ఇవాళ ఈడీ మెల్కోవాలి. ఇప్పుడు మీరు ఇందాక ఏమని చెప్పారు, కృష్ణదేవరాయలు లోక్సభలో మాట్లాడి ఇవాళకి ఎన్ని రోజులైంది? ఇంతవరకు ఈడీ ఎందుకని ఎంటర్ కాల? మీడియాలో కథనాలు చూసే మీరు కేసులు పెట్టారే, గతంలో దాడులు చేశారే, ఇంతవరకు ఈడీ ఇంతవరకు దీనిపైన ఎందుకని చూపు పడలేదు? అమిత్ షాకి ఆధారాలు ఇచ్చాడన్నారు ఆ రోజే. అంటే ఇవాళ ఇంత కన్నింగ్ క్రిమినల్స్, ఇంటెలిజెంట్ క్రిమినల్స్ ఈ విధంగా ప్రజాధనం కాదు, ఇది జనం రక్తం. వీడేదో మైనింగు లేకపోతే ముగ్గురాయో లాటరైటో తవ్వేసి తీసుకుపోయాడంటే అది వేరు. ఇనప ఖనిజం గాలి జనార్దన్ రెడ్డి పంపించాడంటే అది వేరు. ఇక్కడ ఇది వీళ్ళు జనం రక్తం తాగారు. ఇక్కడ హ్యూమన్, ఇదేంటి అమానవీయం, ఇన్హ్యూమన్ అన్నమాట. ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల రక్తం పీల్చినటువంటి ఈ పిశాచాల పని పట్టకపోతే మీరు ఇంకా ఏం చేస్తారు? వీళ్ళందరినీ గెలిపించినందుకు, ఇప్పుడు 3 పార్టీలని గెలిపించింది ఎవరు? తాగుబోతులే గెలిపించారు. ఒక రకంగా చెప్పాలంటే ఒరే నాయన జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ఇలా చేశాడు అంటూ వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ వాళ్ళకి న్యాయం చేయాలి.